నాట్లు వేసేందుకు మహిళా కూలీల కొరతతో పొరుగు రాష్ట్రాల నుంచి మగ కూలీలను రప్పిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు. ఇక తక్కువ ఖర్చుకే వ్యవసాయ పనులన్నీ పూర్తవుతాయని చెబుతున్నారు. ఎక్కువ డబ్బులు ఇచ్చినా స్థానికంగా కూలీలు దొరికే పరిస్థితి లేదంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం మూసీ పరివాహక ప్రాంతంలో వరి ఎక్కువగా సాగవుతోంది. రైతులంతా ఒకేసారి వరి నాట్లు మొదలు పెట్టడంతో కూలీల కొరత ఏర్పడింది. నాట్లు వేసేందుకు రోజువారీ కూలీ 400 ఉంది. అయితే 500కు పైగా ఇవ్వాలని స్థానిక కూలీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి పనులు చేయించుకుంటున్నారు రైతులు. यहाँ दिन 15-20 दिन लगाएंगे, उसके बाद अपना घर चल जाएंगे. पैसा 1 एकड़ का 6,000. उधर तो मजदूरी पे 200-250 रुपया मजदूरी है. इधर ज़्यादा मजदूरी. इधर 20-25 आदमी आते हैं, अपना जो काम करके फिर वापस चले जाते. చాలా తక్కువ ఖర్చు వస్తుంది. అంటే ఇంత ముందుకు ఒక 1000 రూపాయలు ఖర్చు అయ్యేది ఒక కూలికి. ఇప్పుడు వారికి 600, 700, 600 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల మరియు ఈ వీళ్ళే సొంతంగా వీళ్ళే నారు పీక్కొని మరియు నారు వీళ్ళే వేసుకుంటారు, నారు పంచుకుంటారు. మరి వీళ్ళు ఒక కూలీల కొరత కూడా వీళ్ళు తీరుస్తున్నారు. దీనివల్ల రైతుకు అనేక విధంగా ప్రయోజనం కలుగుతుంది. మరి నాట్ల సీజన్ ప్రారంభానికి ముందే యూపీ, బెంగాల్, బీహార్, ఒరిస్సా నుంచి కూలీలను తీసుకొస్తున్నారు మధ్యవర్తులు. కొందరికి నెల జీతం, మరికొందరికి రోజువారీ కూలీ ఇచ్చేటట్లు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నాట్ల సీజన్ ముగిసేంత వరకు నివాసంతో పాటు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. వరి నాటు కూలీ ఎకరానికి 5,500 నుంచి 6,000 వరకు అవుతుందని రైతులు చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడు 20-15 మంది వచ్చారు. ఒకనాడు వేసిపోతారు, ఒకనాడు దినంన్నర పడుతుంది అంతే. ఇక కాకపోతే దేశం అంతా వేస్తారు కాబట్టి మనకు ఒకనాడు టైం. వాళ్ళు రాకపోతే ఇబ్బంది ఎట్లయినా. ఇప్పుడు పెరిగిపోతే ఇప్పటికే వాళ్ళకైనా రోజుకు 1,300 పడుతున్నాయి. గుత్త లెక్క చేస్తారు వాళ్ళు. 6,000 రూపాయలు గుత్త వాళ్ళకు ఎకరానికి వేసినందుకు. అట్లా ఏం చేసేది, ఎకరం నారు బీక్తారు వేస్తారు. 6,000 రూపాయలు ఎకరానికి వేస్తారు. 200-300 మంది ఉండొచ్చు. ఇప్పుడు వస్తారు, ఇక నాట్లు అయిపోగానే మళ్ళీ పోతుంటారు, మళ్ళీ వస్తారు అంతే. ఇక నాట్లకు ముందు అంటే నారు పోసే ముందు వచ్చి నాట్లు అయిపోయేదాకంటే దాదాపు 2 నెలలు ఈ గ్రామంలో ఉండి వాళ్ళు కూలి పని చేసుకొని ఉంటారు. వీళ్ళు ఒరిస్సా నుండి, పశ్చిమ బెంగాల్, యూపీ నుండి వచ్చి దాదాపు ఒక 300 మంది దాదాపుగా రోజు కూలీగా పనిచేస్తారు. మా గ్రామానికి కూలీలు చాలా వరకు వస్తున్నారు కాబట్టి ఈ యొక్క పని త్వరగా పూర్తవుతుంది. భూదాన్ పోచంపల్లి మండలంలో 400 మంది వరకు పొరుగు రాష్ట్రాల కూలీలు వ్యవసాయ పనులు చేస్తున్నారు. వలస కూలీలకు చెందిన ఒక్కో గుంపులో ఆడ, మగ కలిపి 10 మంది వరకు ఉంటారు. వీరిలో 2 వ్యక్తులు నారు అందిస్తుండగా మిగిలిన వారు నాట్లేస్తారు. ఉదయం 6 గంటలకే పొలంలోకి దిగి చీకటి పడే వరకు రోజుకు 2 ఎకరాలు నాట్లేస్తున్నారు. త్వరగా పని జరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. బీఆర్కి వెళ్ళి వస్తున్నారు, మాకు మంచిగా ఉంటున్నారు. మేము రూమ్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం, నీళ్లు సప్లై అంతా చేస్తున్నాం. మాకు 20 రోజులు ఉంటారు, మంచిగా నాట్లేసి వెళ్ళిపోతుండ్రు వాళ్ళు. మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు వాళ్ళతోటి మేము మంచిగానే వేసుకుంటున్నాం, వాళ్ళు మంచిగానే పోతున్నారు. మాకు 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు ఉంది. మేము 20 ఎకరాలు మంచిగానే నాటేసుకుంటాం. మళ్ళీ కూడా వస్తారు. మళ్ళీ కూడా మందేయాలంటే, ఊరాలు తీయాలంటే, ఒడ్లు కాంటలు వేయాలంటే అన్నిటికీ ఇల్లు వచ్చేపటికే మాకు అంతా సాయం అవుతుంది. లేకపోతే చాలా ఇబ్బంది ఉండేది. నాట్లు వేయడంతో పాటు మిగతా పనులన్నీ వలస కూలీలే చేస్తున్నారని చెప్తున్నారు రైతులు.